బంటి చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్పాలి మమ్మీకి చేత కానప్పుడు, మమ్మీకి ఫీవర్ వస్తున్నప్పుడు మీరు చెప్పాలి కదా, మీరే కదా చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాక్యుమెంట్ 1. ఎలా ఉన్నారు అందరు, బాగున్నారా? చెప్పు, మాట్లాడు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నదని చెప్పు. ఎప్పుడైతే ఎక్కడికంటే 3 days నుంచి ఫుల్ ఫీవర్, జలుబు, చేత కావట్లేదు అసలు, బాడీ పెయిన్స్, హెడ్ ఎక్. ఏమేమి మమ్మీకి ఎట్లా ఏమైతుంది? హెడ్ వస్తుంది, తలన వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గు వస్తుంది, అన్ని వస్తున్నాయి. టాబ్లెట్స్ వేసుకున్నా, యాంటీబయాటిక్స్ కూడా వేసుకున్నా. ఇంకా కొంచెం దానిలో తక్కువ ఉంది, మళ్ళీ వస్తుంది అనమాట. చలితో జ్వరం వస్తుంది. ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం మనము? పిన్ని వాళ్ళ ఇంటికి. ఏ పిన్ని? పిన్ని. ఎందుకు వెళ్తున్నాం? మేకలు చూస్తున్నారు. ఫస్ట్ పెద్ద చెల్లె వాళ్ళకి ఎర్రబల్లిలో ఉంటారు వాళ్ళు, అత్తగారు వీళ్ళు. అత్తగారు వాళ్ళు మన ఎర్రబల్లిలో ఉంటారు అనమాట, మొక్కన దగ్గర. ఇవాళ దుర్గమ్మ కాదు, దుర్గమ్మకి కోసుకుంటున్నారు అనమాట. ఏటపోతున్నైతే దుర్గమ్మకి ఏటపోతున్నారు, అమ్మవారు ఏటపోతున్నారు. అందుకే సింగపూర్ వేసుకోకని పన్నాడు. ఇక సరే సరే వేసుకో పోదాం పన్నాడు. తొందరగా తీసుకొని వేసుకో, లేట్ అవుతుంది. తీసుకోబంటి పన్నాడు అండి. అయ్యో ఎక్కండి పదండి. కుట్టి ఇది పట్టుకో, నేను లాక్ వేస్తా. తర్వాత లోపల తీసుకోవచ్చు అని. బంటి ఎక్కువ డోర్ది. బంటి ఎక్కువ. రెడీయా? ఇంకా చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. వాళ్ళని వీడియో తీయమని చెప్తుంటే హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. చెల్లె వాళ్ళ ఊరైతే చాలా బాగుంటుంది. ఎక్కడ అంటే ఎర్రబల్లి అనమాట. మస్తు అంటే మస్తు ఉంది నేచరు. వర్షం పడుతుంది కదా, గ్రీనరీగా అన్ని కొండలు ఉంటాయి, మంచిగా అనిపిస్తుంది. ఆల్రెడీ 2 కొండల్ని తవ్వేస్తున్నారు. ఇటు సైడ్ పక్క లెఫ్ట్ సైడ్ ఉన్న కొండలని అయితే. రైట్ సైడ్ చూడండి ఎంత బాగున్నాయో కొండలు. ఇట్లా 7 కొండలు ఆనుకొని ఉంటాయి. అవి గనులున్న కొండలట. చెల్లెవాళ్ళు ఉండే చెప్తున్నారు, అవి గనులున్న కొండలు, దాంట్లో తవ్వితే గనులు వెళ్తాయట అక్క అని అన్నారు. అవునా సరితం మస్తు అంటే ఎంత బాగా అనిపించింది అసలు వ్యూ చూస్తూ ఉంటే. అన్ని ఎడ్ల బండ్లు, మంచిగా పొలాలు వేస్తున్నారు. సూపర్ ఉంది వ్యూ అయితే చూడడానికి. నేను ఇక మొత్తం క్యాప్చర్ చేయాలి కదా అని చెప్పేసి ఇంకా మొత్తం అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట. చూడండి పొలాలు వేసిండ్రు, తాడి చెట్లు ఎంత బాగున్నాయి కదా, తాడి చెట్లు, పెద్ద పెద్ద తాడి చెట్లు మస్తు. చెల్లెవాళ్ళ సైడ్ అయితే కళ్ళు చాలా దొరుకుతుంది అనమాట. ఇంటి ముందే తాడి చెట్లు, గుట్టల ముందు చూడండి ఆవులను వేసుకొని ఎంత మంచిగా వస్తున్నారో, చాలా బాగుంది. ఆ రోజు సీనరీ చూసినప్పుడైతే మస్తు అనిపించింది. మా చెల్లె వాళ్ళు ఏంటంటే, నాకు ఫుల్ జ్వరం కదా 3 రోజుల నుంచి. చెల్లె వాళ్ళు సాటర్డే రోజు ముందు రోజే వెళ్ళిపోయినారు. నేను మాత్రం సండే రోజు వెళ్ళిన. సాటర్డే రోజు వెళ్ళినప్పుడు గుట్టల దగ్గరికి వెళ్ళి నీళ్ళు ఇట్లా జాలు వారుతున్నాయట కొండ మీదకి వెళ్ళి, అక్కడికి వెళ్ళి మొత్తం గుట్టలకి వెళ్ళి నడిచి వాటర్ ఇట్లా అటు ఇటు గుట్టల మధ్యలో నీళ్ళు ఆగిపోయి ఉన్నాయట. వ్యూ చూడడానికి అయితే మస్తు అంటే మస్తు ఉందంట చెప్తున్నారు అనమాట. మేము మిస్ అయిపోయినాం. మంచిగా ఉండుంటే మేము కూడా ముందు రోజు వెళ్ళేసి అందరం మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇంకా మేము మిస్ అయిపోయినాము. నెక్స్ట్ రోజు వెళ్ళినాము. నాకు ఫుల్ అంటే ఫుల్ ఫీవర్. ఇక అప్పటి నుంచే నాకు ఫుల్ ఫీవరు, అది తలనొప్పి అన్నీ వస్తున్నాయి. ఇక్కడ చెల్లె వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినాము. మేము చెల్లె వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు అక్కడ వ్లాగ్ తీయలేదన్నమాట. ఇంక ఈసారి అయితే వ్లాగ్ తీద్దాము, మీకు చూపిద్దాం చెల్లె వాళ్ళ ఊరని చెప్పేసి ఇంకా తీస్తున్నా. మాకంటే ముందే మా చెల్లె వాళ్ళ అత్తయ్య వాళ్ళు అందరు వచ్చిండ్రు. ఇంకా మమ్మల్ని చూసి ఊరికొచ్చింది ఖుషి అయితే. ఇంకా అప్పటికే
వంటలు స్టార్ట్ అయ్యాక అయిపోలేదు, స్టార్ట్ చేస్తున్నారు. ఇక్కడ మా మరిది కళ్ళు తీసుకొచ్చారు. అదేదో కమ్మతోటి చేస్తారు కదా, అది తాగేది, అది కూడా తీసుకొచ్చిండు. భలే ఉంది అది. దాంతో మా మరిది పోస్తున్న కొద్దీ మా వారు తాగారు. మా వారు తాగుతున్నప్పుడు మా మరిది పోసారు, మా మరిది తాగుతున్నప్పుడు మా వారు పోసారు. భలే అనిపించింది అది. తర్వాత ఇక్కడ తలకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా కాల్ చేస్తున్నారు. మేము బయట కూర్చున్నాం కదా, మొత్తం బయట కూర్చున్నంతా ఇంటి ముందు ప్లేస్ అనమాట చెల్లె వాళ్ళది. అటు సైడ్ పక్క ప్లేస్ చెల్లె వాళ్ళది, ఇటు సైడ్ పక్క ప్లేస్ చెల్లె వాళ్ళదే. ఇంకా అటు సైడ్ ముందు సైడ్ బాత్రూమ్స్ ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ తమ్ముడు ఇంకా చెల్లె వాళ్ళ ఆడబిడ్డ ఉంటుంది కదా, ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్, ఇద్దరు కలిసి తలకాయ అయితే కాలుస్తున్నారు. ముందు ఊరు ఇంకా బాత్రూమ్స్ అట్టున్నాయి. అది కొంచెం ప్లేస్ ముందు సైడ్ మొత్తం మీకు చూపిద్దామని చూపిస్తున్నా. ఈ చుట్టుపక్కల ప్లేస్ కూడా మొత్తం చెల్లె వాళ్ళదే. ఇంక ఇక్కడ బంటి ఏడుస్తున్నాడు. అలా ఖుషి లేదనమాట. ఖుషి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి, మా కవిత వాళ్ళ అత్తయ్య ఫస్ట్ టైం వచ్చింది, మా ఊరు చూసొద్దామని వెళ్ళింది. ఇంక ఇక్కడ వంట కోసం అయితే ఆనియన్స్ కట్ చేస్తున్నారు. ఇది కిచెన్ రూము. ఘోరంగా ఉంది కదా, ఎంత ఘోరంగా ఉందో చూడండి. ఎంత ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. అవును బంటి, చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే ఇంకా ఎట్లా ఉంటుంది, సదరకుండా ఎట్లా ఉంటాయి. ఇంక ఇదైతే ఒక రూమ్. ఇది వీళ్ళందరూ తింటున్నారు అందరూ. మా చెల్లె వాళ్ళ ఆడబిడ్డ, మా తోటికోడలు, ఇంకా చిన్న బాబు ఉన్నాడు తోటికోడలకి, అదే చెల్లె వాళ్ళ ఆడబిడ్డకి ఊపుతున్నారు. ఇది ఒక రూమ్. అదంతది నేను ఇంకా కుట్టక్క అన్నక్క కూసి ఇద్దరం ఆడుకుంటున్నాం. అవును, వీళ్ళేమో ఆడుకుంటున్నారు, లోపల వాళ్ళు తింటున్నారు, కూర్చున్నారు. ఇది బ్యాక్ సైడ్. బాబాయ్ ఏమో నన్ను ఎత్తుకున్నారు. ఎందుకంటే నువ్వు లేవు కదా, అప్పుడు ఖుషి లేదు కదా, నువ్వు ఖుషి కావాలని ఏడుస్తున్నావు, అందుకే బాబాయ్ నిన్ను ఎత్తుకున్నాడు వస్తుంది అని. ఇక్కడ మటన్ కర్రీ అయితే అయిపోతుంది. తర్వాత ఇంకా మటన్ కర్రీ ఒకటేమో వచ్చేసి ఖారీ బోటి, 2 చేసినాం అనమాట. జొన్న రొట్టెలు కూడా చేసినాము అందరం కలిసి. ఒక 100 రొట్టెల దాకా చేసి ఉంటాము. లోపల సైడ్ అది, ముందు సైడ్ ఈ ప్లేస్. వీళ్ళందరూ మాట్లాడుతుండ్రు. ఎవరు వాళ్ళందరూ? అమ్మమ్మ, మేమందరం. అవును, వీళ్ళందరూ అన్నం తింటుండ్రు. ఖుషి వచ్చింది, చెల్లె కూడా వచ్చింది కదా, వీళ్ళందరూ ఇక అన్నం తింటున్నారు, మంచంలో కూర్చొని ఆడుకుంటున్నారు అనమాట. ఇటు సైడ్ ఇది ఒక ప్లేస్. వెనకాల ఇంకా 2 రూమ్స్ వేసేది ఉండి, చెల్లె వాళ్ళు ఇక్కడ అసలు ఉండరు, ఎప్పుడో ఒకసారి వస్తారు ఊరికి. ఇంకా అందుకే వాళ్ళకి అది సరిపోతుంది. చెల్లె వాళ్ళకి అత్తయ్య లేదు, మామయ్య ఒక్కరే. ఇంకా మామయ్య కూడా హన్మకొండలో ఉంటారు అనమాట వాళ్ళ బిడ్డ దగ్గర. ఇంకా ఇక్కడ ఇంటి ముందు ప్లేస్ ఉంది, వెనక సైడ్ కూడా చాలా ప్లేస్ ఉంది. కడితే 2 రూమ్లు వెనక కడదాం అనుకుంటున్నారు. తర్వాత హైదరాబాద్లో ఇల్లు తీసుకుంటారు, ఇప్పుడు ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు అనమాట ప్లేస్ చూసి. అందుకే ఇంక ఇక్కడ ఎక్కువ రారు పోరు, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇంకా ఇక్కడ మటుకు ఇంకా ఇది వాళ్ళకి సరిపోతుంది. ఇంక ఇక్కడ చెల్లి అయితే వాళ్ళకి తినిపిస్తుంది. తర్వాత వంటలు కూడా అయిపోతున్నాయి. అయిపోయిన తర్వాత యాటపోతుని కోసిరు కదా దుర్గమ్మకి, ఇక్కడ దుర్గమ్మకి అయితే ఎక్కిస్తున్నారు. మా దాంట్లో వినాయకుడు కాదు బిడ్డ, సారీ, దుర్గమ్మ ఉంటుంది కదా, లివర్ ఉంటుంది కదా, లివర్ని ఉడకబెట్టి కాల్స్తారు. యాక్చువల్గా ఉడకబెట్టరు. కరిబొట్టు అంటాం కదా, కరిబొట్టులో వేసిన తర్వాత అమ్మవారికి నైవేద్యం ఎక్కించిన తర్వాత ఇక్కడ లివర్ వినాయకుడు కాదు నాన్న, దుర్గమ్మ. ఇక ఇక్కడ లివర్ వినాయకుడు, అలాగే వినాయకుడు అంటున్నా చూడు, నేను కూడా బంటి నిన్ను చూసి. దుర్గమ్మకి మొత్తం నైవేద్యం వండాలి, అదే బోనం వండాలిగా, బోనం అయితే పెట్టేసిన తర్వాత లివర్ ఉడకబెట్టింది చపాతీతోనే పెట్టేసిన తర్వాత ఇక చెల్లె మా మరిది అయితే తినేస్తున్నారు. ఇంకా మా మరిది హనీతో జోక్ చేస్తున్నారు అనమాట. ఉప్పు కొంచెం తక్కువైంది అని అంటే చెల్లె సాల్ట్ వేస్తుంది చూడండి. ఇంకా అప్పటికే వంట అయ్యేసరికి 4 అట్లా అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది. అందరం కలిసి తింటున్నాము. ఇంకా తినాలనిపించట్లేదు, వాళ్ళకి హెల్ప్ చేస్తుంది అన్నం పెట్టడానికి. అవి అవును, చెల్లె అందరికి కర్రీ వేసుకొస్తుంది, కవితనేమో అందరికి అన్నం పెట్టుకొస్తుంది, పిల్లల్ని చూస్తుంది. ఇక్కడ అందరం తినేస్తున్నాము. 4 అయింది కదా, మార్నింగ్ తిన్నాము. ఇంకా అందరం మార్నింగ్ ఎవరింట్లో వాళ్ళు తినేసి మళ్ళీ ఈవినింగ్ ఇక్కడ తింటున్నాం అనమాట. లేట్ అయిపోయింది చాలా, ఎందుకంటే జర్తిచ్చి కట్ చేసి అందరం తినేసరికి లేట్ అయిపోయింది. బయట బాయ్స్, ఇక్కడ మేము తిన్న తర్వాత చెల్లె వాళ్ళు తిన్నారనమాట.
ఈవినింగ్ టైంలో ఇక తినేసిన తర్వాత కొంచెం సేపు డ్యాన్సులు చేసిర్రు. ఉందాం అనుకున్నాం కానీ నాకు మళ్ళీ ఈవినింగ్ వరకు ఫుల్ జ్వరం వచ్చింది. అసలు అన్నం తినాలనిపిస్తుంది. చెల్లి అంటుంది తినక్క ఏం కాదని చెప్పేసి, అసలు తినాలనిపిస్తలేదురా అని చెప్పేస్తున్నాను అనమాట. ఇంకా చాలు అని చెప్తున్నా కవితతోటైతే. కాసేపు అయితే ఇంకా చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. తర్వాత చెల్లందరికీ అయితే వడ్డేస్తుంది. మేమందరం ఎప్పుడో కలిసి ఇంకా చెల్లె వాళ్ళ ఇంటికి వచ్చినామంటే మళ్ళీ ఇప్పుడు చెల్లెకి ఇంకా మొక్కు ఉండే, అందుకే మొక్కు అయితే తీర్చుకుంది. సరే పెడతా డాడీ, చెప్పని నాకు బంటి వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు, మీకు మధ్య మధ్యలో తెలుస్తుంది కదా. తర్వాత ఇంకా మేము తిన్న తర్వాత చెల్లె వాళ్ళు ముగ్గురు కలిసి తింటున్నారు. నేను ఆల్రెడీ తింటుంది. అవును, అమ్మ వాళ్ళందరూ నైట్ ఇక్కడ మంచిగా డ్యాన్సులు చేసిండ్రు. ఉండి మార్నింగ్ వెళ్ళిపోయారు. కానీ నాకు నైట్ వరకు ఫుల్ ఫీవర్ అంట, మెడలు నొప్పొచ్చుడు, ఘోరంగా తలనొప్పొచ్చుడు. అందుకే నేను వచ్చేసిన అనమాట. ఇక్కడ డ్యాన్సులు వేస్తుంది చూడండి. మా మామయ్య నాన్న ఇద్దరు కలిసి డ్యాన్సులు వేస్తున్నారు. మా మమ్మీ బ్యాక్ సైడ్ విజిల్ అయితే మస్తు వేస్తుంది మా మమ్మీ, తెలుసా అండి. చిన్నప్పుడు ఫుల్ విజిల్స్ వేసేవాళ్ళు అట్ట, వాళ్ళంతా నేర్చుకున్నారు. తర్వాత ఇంకా మేము వెళ్తాము వర్షం పడుతుంది, అప్పటికి వర్షం వస్తుంది పోతుంది. వెళ్తాము అని అంటే ఉండిపోండి కదా అక్క అని అన్నది. కానీ లేదు నాన్న నాకు అస్సలు చేతలు అయితే లేదు చిట్టిగా అని అంటే, సరిత అని అంటే కానీ కుట్టిని పోదాము అని అంటే కూడా వాళ్ళకి అస్సలు పోబుద్ది అయితే లేదు. సరే అయినా సరే మేము వచ్చేసినాం అనమాట. ఇంకా మమ్మీ డాడీ డ్యాన్స్ చేస్తున్నారు చూడండి.